బాబు ఒకసారి మీరు మా 7,000 చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చారు. 7,000 4,000 పెంచాం కదా. పెంచిన దాంతో పాటు 3,000 రూపాయలు 3 నెలలు. ఏప్రిల్లో 1,000, మేలో 1,000, జూన్లో 1,000, ఇప్పుడు 4,000, మొత్తం 7,000 ఇచ్చా. ఓకే అది చూడు. ఓకే అదే ఉందంటారా? వీడియో పెన్షన్ ఎంత అడుగుతున్నావు నువ్వు? లీటర్ వేయండి అమ్మా. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు 7,000, 4,000 ప్లస్ 3,000 అమ్మా. ఒకరు తెచ్చి డబ్బులు ఎక్కువ పెట్టు. సరే 7,000 రూపాయలు మాట ప్రకారం ఇచ్చాం. చంద్రబాబు గారిని పవన్ గారిని గెలిపించినందుకు కానుక ఇస్తున్నాం మాట ప్రకారం. అన్నావా? ఏంటన్నా బాగా చూడండి సార్. మీకు ఇచ్చిన మాట ప్రకారం 1,000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. 7,000 రూపాయలు ఇస్తున్నాం ఈ నెలలో. కానీ వచ్చే నెల నుంచి 4,000 వస్తాయి. అంటే పెంచిన 1,000 మనం 20 కదా పెంచాం. అంటే ఏప్రిల్ మే ఇస్తా ఉన్నాం కాబట్టి అవి కూడా 3,000 కల్పిస్తున్నాం. 7,000 చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటలనే నిలబెట్టుకున్నాం. మీరు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇది. మీరు కోరుకున్న ప్రభుత్వం ఇది. మీరు లేదండి. ఓకే ఈరోజు 1వ తారీఖు సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో ఏదైతే పేదవారు దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు, వృద్ధులు, అదేవిధంగా వివిధ కారణాలతో వైకల్యం వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా ఏదైతే ఎన్నికలకు ముందు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు మేము మేనిఫెస్టోలో పెట్టాము, ఇస్తానని చెప్పాము. మాట తప్పకుండా ప్రతి పెన్షన్దారుడికి కూడా 1,000 రూపాయలు పెంచుతున్నామని చెప్పాం. ఆ 4,000 ఏప్రిల్ నుంచే ఇది మేము గెలిస్తే కనుక ఇస్తామని చెప్పి ఒక వాగ్దానం ఇచ్చాము. ఏప్రిల్లో 1,000, మేలో 1,000, జూన్లో 1,000, ఆ 3 నెలలు 3,000, దీనిలో 4,000 కలిపి 7,000 రూపాయలు మరి అప్పు చెప్పడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే 6 గంటలకి అన్ని గ్రామ పంచాయతీల్లో, అన్ని డివిజన్లలో, అన్ని వార్డుల్లో మరి ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో మరి ప్రారంభించడం జరుగుతుంది. సాయంత్రం కల్లా మాక్సిమం అందరికీ కూడా వాళ్ళకి చేరే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. కొంతమంది కాళ్లుండి, కళ్లుండి, కార్లుండి, ఆస్తులుండి, అన్నీ ఉండి అధికారం ఉందనేటువంటి మదంతో ప్రభుత్వ డబ్బును కాజేయడానికి కొంతమంది అక్రమార్కులు సర్టిఫికెట్లు పుట్టించి, దొంగ సర్టిఫికెట్లు, తద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి డబ్బుని గండికొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద కూడా కలెక్టర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుని వాళ్ళ మీద చర్యలు కూడా చేపడతాం. వాళ్ళకి ఎవరైతే సర్టిఫికెట్లు ఇలాంటి దొంగవి ఇచ్చారో అన్నీ ఉండగా కూడా ఈ విధంగా పేదవారికి చెందాల్సినటువంటి
వాళ్ళకి చెందకుండా వీళ్ళు మధ్యలో కొన్ని పెన్షన్లని కాజేస్తా ఉన్నారు. దాని మీద కూడా దర్యాప్తు జరిపించి ఎవరైనా సరే కరుడు గట్టిన వైఎస్ఆర్ నాయకుడికి కార్యకర్త కూడా నిజంగా అర్హత ఉంటే అలాంటి పెన్షన్దారుడు ఎవరు కూడా గుండె మీద చేసుకుని ఉండే విధంగా మా నాయకుడు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ రాజకీయాలు ముఖ్యం కాదు, వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ ఇబ్బందులు ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. అలాంటి వారందరికీ కూడా న్యాయం ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఎవరైతే మాత్రం ఈ దొంగతనంగా కాజేసేటువంటి ఈ యొక్క దోపిడీదారులు ఉన్నారో వాళ్ళని మాత్రం తప్పనిసరిగా అడ్డుకుంటాం, వాళ్ళ మీద చర్యలు కూడా చేపడతాం. ఎందుకు ఇన్ని రోజులు బట్టి ఇన్ని సంవత్సరాల బట్టి ఈ విధంగా నిజమైనటువంటి అర్హుడు నిజమైనటువంటి దివ్యాంగులకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ని వాళ్ళకి కాకోకుండా ఇంకా వాళ్ళు అర్హత ఉండి ఈ రోజు కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకి రావటం లేదు. కానీ వీళ్ళు మాత్రం ఉత్తుపునానికి కార్లు వేసుకెళ్లి పెన్షన్ తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఏ రేటింగ్ కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, మా కూటమిలో ఉన్నటువంటి మాకు సహకరించినటువంటి ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారి మరి ఈ నెల నుంచే మేము ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు అవటానికి నేను కారకులైనటువంటి నా నియోజకవర్గ ప్రజానీకానికి కూడా మరి హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఎంట్రన్స్ లో ఉంది. అవునా? మనం అన్న మాట ప్రకారం 1000 పెంచాం. అది కాకుండా ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాం, అది కూడా నెల 1000 కాడికి 3000 ఇచ్చాం. మనం కలిపి 7000 అన్నమాట పోషించుకున్నాం. మీ మాట మీరు పోషించుకున్నారు, మా మాట మేము పోషించుకున్నాం. సరేనా? ఇల్లు ఎప్పుడు కడతాం? సార్ కొంచెం మాట మేము పోషించుకుంటున్నాం, మీ మాట కూడా మీరు పోషించుకున్నారు కాబట్టి మిమ్మల్ని తప్పు కాదు. ఏమండి? అనిలు ఆ మాట జిల్లా అంతా చెప్పండి మేడం. రేట్లో ఉంటే పట్టిపోయినట్టున్నాయి, దాన్ని వాడేసుకుంటాం.
ఎవడో 20 కోట్లు ఇచ్చాడు సంబంధించట